ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతమైన కర్రెగుట్టలో డీజీపీ శివధర్ రెడ్డి ఇవాళ పర్యటించనున్నారు. మావోయిస్టుల ప్రాబల్యమున్న ఈ ప్రాంతంలో కొత్తగా ఏర్పాటు చేసిన భద్రతా బేస్ క్యాంపును ఆయన సందర్శించి భద్రతా బలగాల ఆపరేషన్లు, క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలించి మరింత కట్టుదిట్టమైన భద్రతపై దిశానిర్దేశం చేయనున్నారు. పామునూరు రోడ్డు పనులను పరిశీలించి స్థానికంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతమైన కర్రెగుట్టలో డీజీపీ శివధర్ రెడ్డి ఇవాళ పర్యటించనున్నారు. మావోయిస్టుల ప్రాబల్యమున్న ఈ ప్రాంతంలో కొత్తగా ఏర్పాటు చేసిన భద్రతా బేస్ క్యాంపును ఆయన సందర్శించి భద్రతా బలగాల ఆపరేషన్లు, క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలించి మరింత కట్టుదిట్టమైన భద్రతపై దిశానిర్దేశం చేయనున్నారు. పామునూరు రోడ్డు పనులను పరిశీలించి స్థానికంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, రైట్ భవానీ, నేడు ఏదైతే కర్రెగుట్ట క్యాంపునైతే రాష్ట్ర డీజీపీ సందర్శించిన పరిస్థితి నెలకొంది. ములుగు జిల్లా మారుమూరు అంటే ఏజెన్సీ ప్రాంతం ఛత్తీస్గఢ్ కు తెలంగాణ ప్రాంతానికి బార్డర్ లో ఉన్న కర్రెగుట్టల ప్రాంతానికి అభివృద్ధి పదంలో చేసే కొన్ని అభివృద్ధి పనులని ప్రారంభోత్సవానికి అయితే కానీ ఇప్పుడు మావోయిస్టు రైత అంటే ఆపరేషన్ కగారో అంతిమ యుద్ధాన్ని ముగించడం, మేము ఎక్కడ కూడా నక్సలైట్స్ లేని రహిత రాష్ట్రంగా దేశంగా తీర్చిదిద్దామని చెప్పేసి అటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా గానీ ఇటు రాష్ట్ర డీజీపీ ప్రకటించడం జరిగింది. ఇదే నేపథ్యంలో పామూరు రోడ్డు పనులు, కర్రెగుట్ట హిల్స్ క్యాంప్ ప్రాంతాన్ని పరిశీలించనున్న డీజీపీ ములుగు జిల్లాలోని అభివృద్ధి కార్యక్రమాల పర్యవేక్షణలో భాగంగా ఈ రోజు అయితే ఉదయం 9 నుంచి 11 గంటల మధ్యాహ్నం ప్రాంతంలో రాష్ట్ర డీజీపీ సిసిఎఫ్ తో పాటు సందర్శించిన పరిస్థితి నెలకొంది. దీంతో పాటు ఇతర ఉన్నతాధికారులు కర్రెగుట్ట ఎస్తు పరిసర ప్రాంతాలను సందర్శించనున్నారు. ఈ సందర్భంగా పామూరు రోడ్డు వర్క్ మురుమూరు నుండి తడపలగుట్ట నుంచి 5 కిలోమీటర్లు దాటితే కర్రెగుట్టల ప్రాంతం అయితే విస్తరించి 2,000 కిలోమీటర్ అంటే 2,000 గజాలతో అంటే 2,000 గజాలతో చుట్టూ ప్రాంతం అంతా కర్రెగుట్టల ప్రాంతం అయితే విస్తరించింది. ఆ ప్రాంతాన్ని అనువనువున క్షుణ్ణంగా ఇటు కేంద్ర బలగాలు కానీ ఇటు రాష్ట్ర బలగాలు కానీ ఇటు కుమ్మింగ్ చేసి మావోయిస్ట్ ని కుక్కట్టి వేళ్లతో తీసేసిన పరిస్థితి అయితే ఎన్కౌంటర్ చేసిండ్రు. కొంతమంది ప్రాణభీతితోని లొంగిపోయిన పరిస్థితి అయితే ఆయుధాలని ప్రభుత్వానికి ఇచ్చేసి లొంగిపోయిన పరిస్థితి నెలకొంది. ఇదే నేపథ్యంలో పామూరు రోడ్డు వర్క్ మరియు తడపలగుట్ట ప్రాంతం నుంచి పూర్తయితే ఆ ప్రాంత అభివృద్ధి, రవాణా సౌకర్యాల మెరుగుదలకు, స్థానిక ప్రజలు జీవన ప్రమాణాలు పెరుగుదల, విస్తృత అవకాశాలు అయితే కలిగించనున్నట్టు అయితే చెప్పారు. స్థానికంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో ఉన్నతాధికారులతో అభివృద్ధి కార్యక్రమాల్లో అయితే డీజీపీ పాల్గొన్నారు. ఇదే నేపథ్యంలో డీజీపీ రాక కోసం రాష్ట్ర పోలీసు యంత్రాంగంలో ములుగు జిల్లా ఎస్పీ సుధీర్ కాకేన్ తన అనుచరుల్ని తన సిబ్బందిని పూర్తిగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసిన పరిస్థితి నెలకొంది. భవాని, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.